హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు. ఈ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను అంగటికి పోయి 1 కిలో చేపలు తీసుకున్నానండి, క్లీన్ చేపిస్తున్నా. 1/4 కిలో ఉల్లిగడ్డలండి, టమాటాలు 200 గ్రాములు, 1 కప్పు నూనె, 1 స్పూను ఆవాలు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూను పసుపు, కారం 3 స్పూన్లు, చింతపండు 150 గ్రాములు, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు రెబ్బలు 2. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. కలుపుకుందాం ఒకసారి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. తర్వాత కలుపుకుందాం. బాగా ఎర్రంగా వచ్చే వరకు అడుగు మారకుండా వేపుకోవాలండి. రంగు మారిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఇది వేగే లోపల చింతపండు నానేసుకుందామండి. కప్పు పుల్లుగా నీళ్ళు తీసుకొని చింతపండు నానేసుకుందామండి. ఇది బాగా వేగిపోయిందండి. ఒకసారి కలుపుకొని టమోటాలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత కలుపుకుందాం. బాగా నానబెట్టిన చింతపండు పిసికి బాగా రసం పోసుకోవాలండి. ముందుగా కారం పసుపు వేసుకోవాలండి. ఇది పక్కా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నానండి. వేసుకున్నాక ఒకసారి అన్నీ బాగా కలుపుకొని తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. పోసుకున్నాక కలుపుకుందాం. ఫస్ట్ 1 కప్పు నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసినాక అన్ని మసాలా కలిసేటట్టు కలుపుకుందాం. మూత పెట్టి 10 నిమిషాలు బాగా మగ్గనియ్యాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చింతపండు పులుసు బాగా ఉడికిపోయిందండి. అది చూసుకొని ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. పీసు చితికిపోకుండా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి మసాలా కలుపుకుందామండి. ఈ మసాలా నేను ఇంట్లో రెడీ చేసినానండి. ఈ మసాలా ఎట్ట చేసేది ఇంకొక వీడియోలో చేసి నీకు వీడియో పెడతానండి. ఒకసారి కలుపుకొని కరివేపాకు
యాడ్ చేసుకుందామండి. కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. నోరు ఊరించే చేపల పులుసు రెడీ అయిందండి, పల్లెటూరు స్టైల్లో. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.